అదే మరి నీకు ఇది ఎట్లా జరుగుతుంది? ఏంటది? అదే ఫుడ్. నాకేమి మక్క ₹1,00,000 వేసింది బ్యాంకులో. ఎందుకు పెన్సిల్ ఫ్యాన్ సామాన్లకి? అదేం కాదు, నాకు 50,000. నన్ను చేసుకునే వారికి 50,000. నాకు 50,000, నన్ను చేసుకునే వారికి 50,000. గారు కొంచెం దువ్వనివా? నీళ్లు మోసుకొని వచ్చినోడికి నా దగ్గర దువ్వెన అక్కడ నుంచి దువ్వెలు లేకుండా బజార్కి ఎట్లా? కడుపు కూడు తింటున్నా, పొలావు తింటున్నా? అది కాదు, దువ్వెలు లేదు. మన దగ్గరే ఉన్నా, చూద్దాం. అక్కడ పోదాం, ఆంజనేయ గుడి దగ్గర పోదాం. ఆడ అవుతారు కానీ మీ సొమ్ము ఎవరు? మీ సొమ్ము ఎక్కడికి పోదు? ఎవరు మూట వాళ్ళ గట్టి నెత్తిన పెడతా, చాలా పోతే ఇంకొక మూట కూడా నెత్తిన పెడతా, ఇబ్బంది లేకుండా. సొమ్మే పోరాటం అవుతారు బాబు. గుడి దగ్గర పోదాం. మ్యారేజ్ చేసుకో. అమ్మాయి కూడా చేసుకోవాలంటుంది. ఇప్పుడు అమ్మాయి కూడా చేసుకోవాలంటుంది. చేసుకుని వీడు కాదు, చేసుకోవాల్సిందే. ఎవరు? ఒంగోలు నుంచి వంట తప్పించుకొని బాగా ఎండిపోయింది. మొన్న జగన్ సారాయి తాగి అట్ట అయిపోయింది. తర్వాత చంద్రబాబు నాయుడు సొమ్ము వచ్చిందిగా, మళ్ళీ ఇక్కడ ఆరంగా తాగుతుంటుంది. ఎండిపోయింది ముండ. పిల్లడా? ఎవరు? పంతులు గారు మీరా? పంతులు గారు ఎవరన్నా మన 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 శ్రీహరి, మన ఆంటీ. మీరు ఇంకా నాశనం అయిపోవాలి. అప్పుడే అటు పోతాము. తమ పెద్ద దినం అయిన తర్వాత ముందు తిరిగిపోదాము. అమ్మాయి పోయింది, డబ్బు పోయింది. అమ్మాయి గారు ఉంటే పైసా ముందు చెప్పిన 10 కోట్లు సంపాదించినా చివరికి చిత్తు కాగితాలు చెప్పానే నా అప్ప. చెప్పగానే చిన్నదే నాయన. చేసుకున్న 3 చెట్ల పాలు చేసి కప్పలం పడి తిరిగే మొండలకు పెద్ద ఇచ్చి దేవుడు మాటలు చిన్నది. ఇంకా నయం పగలగొట్టి మీరు మాట్లాడారు. సరే కానీ ఏందా బదానంట అనుకుంటున్నాను. శ్రీహరి కుమారి అది ఎంతగా ఏది పిచ్చి? ఎవరు పిచ్చి? ఎవరికి పిచ్చి? పిచ్చి మాట్లాడారు. పిచ్చిలే నా పిచ్చే. ఎవరికి పిచ్చి? నాకు పిచ్చి లేదు. నాకు పిచ్చి లేదు. ఈ పిచ్చి లేదు. అట్టయితే నేను ప్రశ్నలు వేస్తా, వాటికి నువ్వు కరెక్ట్ గా జవాబు చెబితే శ్రీహరి కుమారికి అది లేదు పిచ్చి అని ఒక రాగి రాగి మీద తాడు కట్టి మెళ్ళ వేస్తా. నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ అడుక్కొని తిని మరి కొంచెం నీకు ఇబ్బంది ఉండదు. అడుక్కో. ఎవరు అడుక్కో? నేను అడుగుతా. అడుక్కో పెట్టుకో. మన సంగతి తెలుస్తా. జాగ్రత్తగా చూసుకో. రండి బాబు రండి. అమ్మాయి లోన్ ఉంది, డబ్బులు నాకు ఇచ్చి మీరు లోన్ అయిపోండి. పంతులు గారు వ్యాపారం పడదేసిన ఉండగదు, పిచ్చిలో కూడా వ్యాపారం వ్యవహారమే. ఇంకో ప్రశ్న వేసుకో. ఎవరు వేసుకో? నువ్వు వేసుకో. జాగ్రత్తగా చూసుకో. చెయ్యి మార్చు. చెయ్యి మార్చు. నేను చేసే పని నువ్వు చేసేవారు. జాగ్రత్తగా చూసుకో. అయిపోయింది ముండ. నెత్తి గీరుకోవాలి ముండలారా. ఎన్ని కాపరాలు తీసారు ముండలారా మీరు. మమ్మల్ని 16 రూపాయలు చేశారు ముండలారా మీరు. ఎంగమొక్క పాలెంలో ₹10 అప్పు పట్టుకుంటూ చేశారు ముండలారా మాకు మీరు. ఆ పని నువ్వు చేసింది ఏ పని? మీ కొట్లో 500 సబ్బు తీసుకొచ్చి మా బట్టలని ఉతికి జాడించి పిండి ఆరేయటం అన్నమాట. మంత్రులు గారు ఓ రోజు తోటి ఎందుకు వస్తున్నాం చొక్కా పట్టుకుంటే ఆ రోజు తలుపులేసి 3 మూటలు గుడ్డలు దించారు. అక్కడ ఎడకేం పిచ్చి. అయితే బట్టలు ఉతికావా? అంటే బట్టలు ఉతుకోవాలి. ఇంటి పల్లి బంగారం వ్యాపారం చేస్తారా? సరే గాని నువ్వు 2 వేసావు, నేను 3 వేస్తా. ఏంటి రాళ్ళు? కాదు ప్రశ్నలు. వేసుకో. సినిమాలో సావిత్రి పొగిడే జమిని గారు ఎదుకోకుండా చెప్పా. రెండో ప్రశ్న. బస్ ఎట్ట పోతుంది? రోడ్డు మీద. ఎవరు చెప్పారు? బస్సు పైన కాదు, కండక్టర్ రైట్ అంటే పోతుంది. ఈ ముండకు ఇంకా తెలివితేట ఉండేది. మూడో ప్రశ్న. ఈ ప్రశ్నకు మీరిద్దరు జవాబు చెప్పారనుకో, మీ ఇద్దరు గెలిచినట్టే. మీ ఇద్దరు గెలిస్తే నన్ను పెళ్లి చేసుకో. ఓడిపోతే నేను గెలిచినట్టు కదా, మీ ఇద్దరు నేను చేసుకుంటాను. అది మిషన్ తిరిగితే పిండి మీకు వెళ్ళిపడాలి. అంతేగా పోయేసుకోపో. వేస్తున్నా. పోయేసుకోపో. ఇంతకంటే చెడిపోయేది ఏముండదు. నిలబడి వేసుకున్నా, కూర్చొని వేసుకున్నా. నిలబడి వేసుకున్నా, కూర్చొని వేసుకున్నావా? పోతా పోతా వేసుకుందాం. పర్వాలేదు. ప్రశ్నలు ఎట్టేసుకుంటే ఎందుకమ్మా తెల్లారితేమని అంత కోపడతావు? నిలబడి కాళ్ళు నొప్పులు ఉంటాయి కాబట్టి కూర్చొని వేసుకున్నావా అన్నా. అదే అంత దూరం ఎవరు ఈ ఎదవలో చేడి చేసేది. సరే వేస్తున్నా. వేసుకో. నా మొగుడు ఎవరు? ఎవరు? నా మొగుడు ఎవరు? నీ మొగుడు లిస్టు మాకు తెలుద్దా? ఏ ఊరు అని చెప్పాలా, ఏ బజార్ అని చెప్పాలా? ఎవరు ఇస్తారు? పంతులు గారు ఎవరు?
ఇప్పుడు అర్థమైంది. నీ మొగుడు మయ్యా కంటే ఇంకా ముందు 36 మా గుర్తుల వరకు చెప్పాము, మా గుర్తులేదు మేము. సరే కానీ ఈ అబ్బాయి ఎవరు? మీ పెద్ద అబ్బాయా? ఎవరు? మీ పెద్ద అబ్బాయి. మాట నిద్ర లేచిన కానీ నీ కొంప చుట్టూ తిరుగుతుంది. మాకు పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయిలు ఎట్లుంటారు? మీ రెండో అబ్బాయి. మీ చిన్న అమ్మాయి. మీ మూడో అబ్బాయా? అమ్మా నేనమ్మా నీ కూతురు చిత్రని. నువ్వు నా మొగుడివా? అది ముదిరినా మాత్రం ముదరాలా? అమ్మా నేనమ్మా నీ కూతురు చిత్రని. ఈ ముందకి ఎవరు పాతలు గుర్తొచ్చారు. కళ్ళు కనపట్ల, చెవులు వినపట్ల. ఎక్కువగా బ్యాటింగ్ చేసిన పరిస్థితి ఎవరు పరిస్థితి చివరికి ఎట్నే ఉంటది. అమ్మా నేనమ్మా నీ కూతురు చిత్రని. గారు బొమ్మల్లో కోతుల్లో వాళ్ళు లవ్వుతుడు వయసు. అమ్మా పెళ్లి చేసుకోమని బాగా. ఎవరు అన్న పెళ్ళి అంది? ఎవరు ఎవరు రండి? అయినా నేషనల్ హైవే రోడ్డు లాంటి పెద్దదాన్ని నేను ఇక్కడ ఉన్నాక చిన్నదాని మీద కన్నేసింది. అయినా నా పెళ్లి కాకుండా నా కూతురు పెళ్ళి నన్ను చేసుకోండి. మీరు ఏ పని చేయనక్కర్లా, అన్ని పనులు. నీకైతే అన్ని వైనా తెలుసుగా. నా మాట ఉండయా? మీ కూడు కుక్కలు వద్దులే. మయ్య అన్నాడు పెళ్లి మనకు వచ్చుబాటు వద్దు. అమ్మా చిత్ర, అమ్మా ఈ కర్రోడు చేసుకుంటానన్నాడు, అవునే. ఎర్రోడు అవునే ఇద్దరు చేసుకుంటామన్నారా? అవునే ఇద్దరు చేసుకోమన్నారు. అయితే ఇద్దరు చేసుకోవే. ఇద్దరు ఎందుకే? ఒకడు పోయినా ఒకడు ఉంటాడు. లారీ చెప్పింటే ఇలాగా యాభై ఊడిపోతే అక్కడ తగిలించుకొని పోతుందేగా. నీ అమ్మ కడుపున మాట పుల్లతో కుళ్ళ పడుస్తాం ఉండలారా. అమ్మాయి కాకలేదంటే అట్టు తెలిసిన వాళ్ళకి అసలు అప్పి ఇట్లా. నేను రొక్కం ఇస్తాను. మన దగ్గర రొక్కం ఎక్కడ తెచ్చింది? నా దగ్గర ఉందిగా. అరే సంచి బయట తీయాలి పెట్టింది. చీదైది తీసేయి. చివరి లోన్ ఉంది. తీసి మీ అమ్మాయి చెంగులో పోయి. ఆగండి, ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. ఏమొచ్చింది? మీరిద్దరు మా ఇంట్లో నుంచి పోయేటప్పుడు మా ఇంట్లో 2 వస్తువులు పోయింది. ఏమైంది? మా ఇంట్లో 2 వస్తువులు. మా ఈ 3 వస్తువులు పోయినాయి. మేము ఎవరు చెప్పుకున్నాం? మీ 3